బారాసాకు తాటికొండ రాజయ్య రాజీనామా. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త, 9వ పేజీలు ఉంటుంది. ఇది మా తాటికొండ రాజన్న, మా చిలిపి రాజన్న. బారాసాకు తాటికొండ రాజయ్య రాజీనామా, త్వరలో కాంగ్రెస్లో చేరిక. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బారాసా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. దాన్ని ఆమోదించాలని కోరారు. శనివారం హన్మకొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బారాసాలో తనకు తగిన గుర్తింపు లేదని చెప్పారు. బారాసాలో మీకు గుర్తింపు లేదు కాదు రాజన్న, మీరు బారాసాకు బ్రాండ్ అంబాసిడరు. బారాసాకు బీఆర్ఎస్కు మీరు బ్రాండ్ అంబాసిడర్. ఎప్పుడు చూసినా మీరే వార్తలల్లా అన్ని చిలిపి పనులు కొంటె పనులు చేసేది మీరు. చిలిపి పనులు కొంటె పనులు చేసి మీరు వార్తలల్లా బీఆర్ఎస్కు మీరు బ్రాండ్ అంబాసిడరు. తాటికొండ రాజన్న నువ్వు బ్రాండ్, కానీ నువ్వు గ్రేట్ తోపే రాజన్న. అయినా నిన్ను కాంగ్రెస్ తీసుకుంటానంటే మన రాజన్న తోపుగా, మామూలు తోపు కాదు, కింద మీద ఊపు. తాటికొండ రాజన్న తోపు. ఎందుకంటే రాజన్నను ఎన్ని చిలిపి పనులు చేసినా, ఎన్ని కొండె పనులు చేసినా కూడా కాంగ్రెస్ తీసుకుంటాను చూసినావా. కాబట్టి రాజన్న, తాటికొండ రాజన్న తోపు. నువ్వు ఏది ఏమైనా నువ్వు గ్రేటు రాజన్న, నువ్వు తోపే. ఎలగొడితే జయబోతుందని నిన్నే ఎలగొట్టిరు, నీకు నువ్వు వెళ్ళిపోయినావు. శనివారం హన్మకొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బారాసాలో తనకు తగిన గుర్తింపు లేదని చెప్పారు. పార్టీలో 6 నెలలుగా జరుగుతున్న పరిణామాలు తన అనుచర వర్గాన్ని మానసికంగా వేదనకు గురిచేశాయన్నారు. నీకు ఇంత అనుచర వర్గం ఉన్నది, ఏం కథ? ఈ అన్ని డబ్బాలు ఎందుకు కొట్టుకుంటానని రాజన్న. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కొందరు నాయకులు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. అబ్బా, ప్రజాస్వామ్యం గురించి మన తాటికొండ రాజన్ననే మాట్లాడాలి. ఒక మాజీ సర్పంచ్ని, ఎందుకంటే మొన్ననే అయిపోయింది కదా సర్పంచ్ టైం అనేది అయిపోయింది. ఒక మాజీ సర్పంచ్ని వేధించామని చెప్పి కనీసం ఒక 400, 300, 400 వీడియోలు అన్నీ. అసలు అదైతే ఆ టైంలో TV9 కావచ్చు, NTV కావచ్చు, ఏ టీవీ పెట్టినా, TV5 కావచ్చు, లోకల్ న్యూస్లు కావచ్చు, ఆ యూట్యూబ్లో 2-3 అయితే ఆనే కూర్చునేది, పోయి మైక్ పెట్టుకొని కూర్చునేది, వాళ్ళకు ఫుల్ వ్యూస్ వచ్చేది. కాబట్టి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ రాజన్న, నువ్వు చాలా బ్రాండ్ అంబాసిడర్. అన్ని కొండ పనులు చేసి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయినావు. ఇక నీకు నువ్వు మాట్లాడుతున్నావా ఇక ప్రజాస్వామ్యం గురించి? బారాసా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉందని, కాంగ్రెస్కు కనీసం 10 నెలలు గడువు ఇవ్వలేమా, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పోరాటం చేయలేమా అని ప్రశ్నించారు. అబ్బా, ఏమున్నదే ముచ్చట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వకుండా జనగామ స్టేషన్ గన్పూర్ అభ్యర్థుల విజయానికి కృషి చేశానని. నీకు టికెట్ ఇస్తే సంగనానికి పో, అక్కడ దెబ్బ తిను ఒక్కడే దెబ్బకు. నీకు టికెట్ ఇస్తే ఆయనతో ఒక్కడి కూడా రాకపో, అటు జనగాం రాకపో, ఇటు ఇది రాకపో. నీకు టికెట్ ఇస్తే ఆయనతో వాళ్ళు 2 టికెట్లు మార్తీలు కాదు, 2 వచ్చినాయి వాళ్ళకు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వకుండా జనగామ స్టేషన్ గన్పూర్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారని ఆయన తెలిపారు. అబ్బా, అయినా పార్టీలో తగిన ఆదరణ దక్కడం లేదని పేర్కొన్నారు. కాగా రాజయ్య కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగుతుంది. అయితే మరో 2-3 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. మీరు ఎంపీగా పోటీ చేయాలి వరంగల్. మీరు నేనే డిమాండ్ చేస్తానా, నేనే రిక్వెస్ట్ చేస్తానా, నేనే డిమాండ్ చేస్తానా? ప్రజలందరూ కూడా ఫస్ట్ మన తాటికొండ రాజన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావాలి. మనకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజన్న కనుక ఉంటే ఇక ఈజీ అంటే ఈజీ. ఇక భారతీయ జనతా పార్టీ ఈజీ. ఇక మనం కష్టపడాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఇక ఆయనతో బీఆర్ఎస్గా ఎవరు ఓట్లేరు, ఉన్న కాంగ్రెస్కు ఇక రాజన్న నిలబడితే మనకు చాలా ఈజీ అవుతుంది. ఇక కాబట్టి తాటికొండ రాజన్న నీకు టికెట్ ఇవ్వాలి. ఇక రాజన్న మంచిగా చూపించవా, జూమ్ చేసి. మా రాజన్న మా మంచి డాక్టర్ రాజన్న, మంచి డాక్టర్ కాదే, పెద్ద డాక్టర్, ఇక్కడ మంచి డాక్టర్. అన్ని కాకపోతే డాక్టరే కానీ అన్ని కుంట పనులు చిలిపి అనేది అందరినీ బ్రహ్మాండంగా ఉంటుంది వాయిస్. రాజన్న మాట్లాడితే మామూలుగా ఉండదు. ఇక అసలు రాజన్న డిప్యూటీ సీఎం ఉండే, ఎందుకు తీసేసిర్రు? అది కూడా చర్చ రావాలి. ఇప్పుడు రాదు రాజన్న, నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు డిప్యూటీ సీఎంగా నిన్ను ఎందుకు తీసేసిర్రు? గా చర్చ అనేది గప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏమేం కుంటే పనులు చేసినావు, ఏం చిలిపి పనులు చేసినావు, అవి కూడా గప్పుడే చర్చ స్టార్ట్ అవుతుంది. రాజన్న పోయిండు, మంచిదే. తాటికొండ రాజన్న అబ్బు అన్ని కొట్టే పనులు రాజన్న.